గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే పరమరక్షక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గదా! ఒకసారి చూడండి. బెస్ట్ పాలిసీ మన పరమరక్షకుల నిన్న మొన్న చేసిన దాంట్లోకేందంటే కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి యూజ్ అవుతుంది. ఒక 2 కామెంట్స్ గూడా వచ్చినాయి. ఆ కామెంట్స్ ఏందంటే ఫండ్ వాల్యూ ఏ విధంగా చూసుకోవాలని జెప్పేసి మనకి అడిగారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈరోజు ఏందంటే పరమరక్షక్‌లో ఫండ్ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు ఫండ్స్ ఎక్కడుంటాయి? ఏంది? మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఏంది? ఇవన్నీ గూడా ప్రాపర్‌గా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఫస్ట్ ఏందంటే మనకి యూట్యూబ్‌లోని మనకి కామెంట్స్ ఏమేమి వచ్చినా ఒక 1 మినిట్ దాంట్లో చూసిన తర్వాత మనకి వెళ్దాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనకు కామెంట్స్ అయితే వచ్చినాయండి. ఫండ్ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్ అడిగారు. నేను ఒక్కసారి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఈ విధంగా అయితే పరమరక్షకు కొటేషన్స్ అయితే ఇక్కడ క్విక్ కోట్స్ నుంచి తీసుకోవచ్చు. క్విక్ కోట్స్. ఇదో మీకు ఇక్కడ ఫండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫండ్ వాల్యూ పర్ఫార్మెన్స్. క్విక్ న్యూ కోట్స్ దగ్గరనే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తది. ఫండ్ పర్ఫార్మెన్స్ అని క్లిక్ చేయగానే పీడీఎఫ్ అనేది మీకు డౌన్‌లోడ్ అయితది. ఇక్కడ వచ్చింది చూడండి. ఫండ్ పర్ఫార్మెన్స్ పీడీఎఫ్. ఈ పీడీఎఫ్ చూసినట్లయితే మీకు మన ఫండ్‌కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇన్ డీటెయిల్‌గా ఉంటాయి. మనం ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకిది 69 పేజెస్ పీడీఎఫ్ అన్నమాట. ఇక్కడ చూడండి 69 పేజెస్. ఓకేనా? ఈక్విటీ ఫండ్స్, డెబ్ట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి? ఫండ్ మేనేజర్స్ ఎవరు? ఫండ్ టైప్ ఈక్విటీ మార్కెటా? డెబ్ట్ మార్కెటా? బ్యాలెన్స్డ్ మార్కెటా? దాంట్లకు సంబంధించిన పేర్లు. హ్మ్. వైటీడీ ఫస్ట్ ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ సిన్స్ ఇన్సెప్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా గ్రోత్ అనేది ఉంది అనేది ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. మనకి ఫండ్స్ పేరు, ఫండ్ మేనేజర్ పేరు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ద ఫండ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్స్, ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్ని రకాల ఫండ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇవి మనకు మార్కెట్‌లీ ఫండ్స్ గురించనేది పెద్ద టాపిక్కు. బట్ మనకు ఫండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కడుంటుంది? మన డబ్బులు ఎలాంటి ఫండ్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు? దాని హిస్టరీ ఏంది? దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏంది? టాక్సెస్ ఏంది? ఫండ్ మేనేజర్స్ ఎవరు? హ్మ్. ఈక్విటీ ఫండ్స్‌లో ఏ విధంగా ఉంటుంది గ్రోతు? ఈ మొత్తం దీంట్లో ఉంటాయి. మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ఇంత సబ్జెక్ట్ అవసరం లేదు నార్మల్‌గా అయితే చెప్పాలంటే. బట్ కొద్దిమంది ఉంటారు ఇన్ డీటెయిల్‌గా మనకి సిన్స్ ఇన్సెప్షన్ 10, 10 రూపీస్‌కి స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి ఫండ్ పర్ఫార్మెన్స్. ఇట్లా మనకి 10 ఇయర్స్ తర్వాత 32 రూపీస్ ఇట్లా మనకు ఫండ్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ అంటారు ఎన్ఏవి అంటే. ఓకేనా. ఈ విధంగా ఇండెక్స్ ఫండ్స్ గానీ, ప్రతి ఒక్క ఫండ్ గురించి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటదండి. మీకు ఎంత కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో చూసుకోవచ్చు. ఓకేనా. ఈ మొత్తం 69 పీడీఎఫ్‌లుంటాయి. ఇవి చదువుకుంటూ ఇవే సరిపోతాయి మనకి. తర్వాత ఇదేంటంటే డెబ్ట్స్ ఫండ్స్. ఇంతకు ముందుకు ఈక్విటీ ఫండ్స్, ఇది డెట్ ఫండ్స్. దీనిలల్లో గూడా దానిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ అని వచ్చేస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏందంటే, మనకి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేవి. రీసెంట్‌గా స్టార్ట్ చేసిన కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. దీనికి మనకు రిటర్న్స్ అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ ఉంటది. అంత రిస్క్ గూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ ఫండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఇది పంపించిన తర్వాత గూడా ఇంతకంటే ఎక్కువ ఎవరు అడగరు మనకు తెలిసి. మన ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్, మన ఫండ్ మేనేజర్స్, నెట్ అసెట్ వాల్యూ, లాస్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఏ విధంగా రిటర్న్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, మన ఫండ్‌కు సంబంధించిన హిస్టరీ, పర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా గూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా.
ఇది క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఫండ్‌కి సంబంధించింది. దీంతో పాటు మనం కొటేషన్ తీసేటప్పుడు శుభ్ సొల్యూషన్స్‌లోకెళ్ళాలని చెప్పాను గదా! అది. ఇక్కడేంది శుభ్ సొల్యూషన్స్ కాదు. ఒక్క నిమిషం. వెల్త్ సొల్యూషన్స్‌లోకెళ్ళాలి. దీంట్లో పరమరక్షక్. దీంట్లో మన ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూడాలనేది తొందరగా చేస్తాను. లిమిటెడ్ పే. ఓకే. ఫోటో. ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్‌కు మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తున్నాను. ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ది డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. ఎడ్యుకేషన్ డిగ్రీ పెడదాము. ఆక్యుపేషన్ సాలరీడ్. యాన్యువల్ ఇన్కమ్ అనేది మినిమమ్ 4 లాక్స్ పెడితే వస్తుందో చూద్దాం. 4 లాక్ పెట్టినా కూడా పీఆర్ అనేది యాక్సెస్ వస్తుంది. చూడండి. ఓకేనా. పీఆర్ లైఫ్‌లో కవరేజ్ 1 సీఆర్. పాలసీ టర్మ్ అనేది ఒక 45 ఇయర్స్ పెడదాం. ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది ఒక 12 ఇయర్స్ పెడదాం. ఓకేనా. డిస్కౌంట్స్ ఏమీ రావు. ఇక్కడ ఫండ్ అనేది ఏదో ఒకటి మనం యాడ్ ఫండ్స్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కింద డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది పీటీలు రైడర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇప్పుడు నార్మల్గా 93,000 పే చేస్తున్నాడు. 12 ఇయర్స్ పేమెంట్, 45 ఇయర్స్ పాలసీ టర్మ్, 1 సిఆర్ కొటేషన్ విత్ రైడర్స్ టర్మ్ బూస్టర్. దీంట్లో నార్మల్ డెత్ కట్టే 56,962 రూపీస్ ఏదైతే ఉందో ఇది మన ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తుంది అనమాట. 60% వెళ్తాయని చెప్పొచ్చు. 10 రూపాయలు కడితే 60 రూపాయలు. 93,000 కడుతున్నాడు కాబట్టి 56,000 వెళ్తుందని చెప్పొచ్చు. దీంట్లో మన ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్. మనకి ఇక్కడ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 29% చూపిస్తున్నారు. ఇక్కడ ఒక 15% యావరేజ్ రిటర్న్ తీసుకుందాం. ఈ విధంగా మనకు ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ అనేది ఇట్లా మన పర్సంటేజ్ ప్రకారం 10 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి, 45 ఇయర్స్‌కి 9 సీఆర్ దాదాపు 10 సీఆర్ వరకు రిటర్న్స్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఫండ్ వాల్యూ అనేది మనం కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్స్ మార్చ్ 2025 వరకి మన ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే 3 ఇయర్స్‌లో 28%, 5 ఇయర్స్‌లో 29 సిన్స్ ఇన్సెప్షన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు 20% పైన రిటర్న్స్ ఇచ్చారు. బెంచ్ మార్క్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి సిన్స్ ఇన్సెప్షన్ మనకు 13% వరకు మాక్సిమం రిటర్న్స్ వచ్చినాయి. అంతకంటే 5 ఇయర్స్‌లో అయితే ఎక్కువ, 3 ఇయర్స్‌కి అయితే 19% ఈ విధంగా ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉందన్నమాట. మనం 15% ప్రకారం మనం యావరేజ్‌గా గైడ్ చేయొచ్చు. ఇది ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ మనకు కావాల్సిన ఫండ్స్ కస్టమర్‌కి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంది. నేను ఈ ఫండ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా అంటే ఇక్కడ ఫండ్ యొక్క నేమ్స్ కూడా డిస్‌ప్లే అవుతుంటాయి. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా కస్టమర్‌కి గైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎండ్‌లో ఏందంటే జనరేట్ కోడ్ పీడీఎఫ్ 8% ప్రకారం కూడా మన ఫండ్ వాల్యూ అనేది కూడా చూసుకోవచ్చనమాట. ఇది చూడండి మనకి ఫండ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ 4% గ్రాస్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ 8% ప్రకారం ఉన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఫండ్ వాల్యూ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ విధంగా మనకి ఫండ్ వాల్యూ అనేది వస్తుంటుంది. ఫస్ట్ ఇయర్‌లో ఏందంటే 56,000 పే చేస్తాడు. హెల్త్ బడీకి 9 అంటే రైడర్స్ సంబంధించినది. ఇది టోటల్ ప్రీమియం. మోర్టాలిటీ చార్జెస్ అని దీంట్లో మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! బ్యాక్ ఎండ్ క్యాలిక్యులేషన్స్ దానికి 7,391 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 44,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ కిందకి వెళ్తుందన్నమాట. ఓకేనా. ఇది సరెండర్ వాల్యూ. పాలసీ వద్దనుకుంటే కస్టమర్ తీసుకోవాల్సిన అమౌంట్ అన్నమాట. డెత్ బెనిఫిట్ 1 సీఆర్ డే 1 నుంచి ఉంటుంది. మోర్టాలిటీ చార్జెస్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది ఉంటుంది. 8% ప్రకారం ఉన్నది మనం మోర్టాలిటీ చార్జెస్ కింద చూపిస్తాం.
ఈ విధంగా ఫండ్ మనకు రెన్యువల్ చేస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఫండ్ అనేది యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. 8% ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 78 లాక్స్ చూపిస్తుంది. కానీ మనకి 8% అనేది నథింగ్. మనకు 15% అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఫండ్ గ్రోత్ గాని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంటర్నల్‌గా ఫండ్ క్యాలిక్యులేషన్స్ చాలా యూజ్‌గా ఉంటాయన్నమాట. ఫండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంకా మీకు సంబంధించిన డీటెయిల్స్ గానీ, ఇంకేమన్నా వీడియోస్ స్పెసిఫికేషన్స్ గానీ, ఇలాంటి వీడియోలు చేస్తే బావుంటది అది ఇది అని నాకు కొంచెం కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో జస్ట్ మనకి ఫండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఫండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్స్, కాంప్లిమెంట్స్ ఇవ్వండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్.